నేను వెల్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు భలే పాట పెట్టారండి. ఏమిటో ఈ మాయ 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 అంటే ఒక మాయం జరిగింది. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఒక 2 నిమిషాల్లో నా మాయ గురించి చెప్పేసి ఆ తర్వాత మీకు మా వెల్నెస్ ప్రోగ్రాం గురించి స్టార్ట్ చేస్తాను. నేను ఒక 25 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ని. అంటే అందరూ సిల్వర్ జూబ్లీ చేసుకుంటారు కదా, ఏదో పెళ్లి రోజు అని కానీ బర్త్డే కానీ అలాంటి సిల్వర్ జూబ్లీ చేసుకుంటారు. నేను షుగర్ పేషెంట్గా సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. షుగర్ పేషెంట్గా సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ రాగానే నువ్వు ఎల్కేజీకి వచ్చావు కదా 250 గ్రామ్స్ వేసుకోమంటాడు. మనం ప్రమోషన్ చదువుతాం కదా, అక్కడ చదువుతాము, చదివావా, బాగా పాస్ అయ్యావా, సెకండ్ క్లాస్కి వచ్చావా, 500 గ్రామ్స్ వేసుకో అంటాడు. ఇలా వేసుకుంటూ 1000 గ్రాములకు వచ్చాను. అంటే 1000 mg, 1 గ్రామ్ అంటారు, 1000 mg ట్యాబ్లెట్. ఇది సరిపోలేదా, నెక్స్ట్ దీని బాబు ఉన్నాడు, వాడిని పిలుస్తా. అది సరిపోలేదా, దాని బాబు ఉన్నాడు, దాన్ని పిలుస్తా. ఇలా మీరు ట్యాబ్లెట్లు ఒక చిన్న గుప్పడి చేతి నిండా ట్యాబ్లెట్లు తిని 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 అవి ఏవి పనిచేయదు. అవి పనిచేయకుండా శ్రీదేవి అవి పనిచేయకుండా కిడ్నీల మీద బాధపడుతుంది. సో ఇలాంటి పరిస్థితిలో నుంచి ఏమిటో ఈ మాయ అన్నట్టు ఆ భగవంతుడు కరుణించాడు. మా కోచ్ని నా దగ్గర పంపించాడు. మా కోచ్ అంటే మా ఫ్రెండు. అప్పటికే 4-5 సార్లు చెప్పాడు, బాబు నువ్వు రానైనా న్యూట్రిషన్ సెంటర్గా మంచిగా హెల్త్లు మార్చుకో, బాడీని కాపాడుకో. ఇవాళ అబ్నైతో ఆర్ కబ్ అని ఒక సేయింగ్ ఉంది హిందీలో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే లెవెల్లో ఆయన చెప్తుంటే పోండి సార్ నేను బాగానే ఉన్నాను, పాటలు పాడుతున్నాను, డ్యాన్స్ ఆడుతున్నాను, కాకపోతే మోకాలు ఇట్లా బెండ్ అయ్యేది కాదు, ఈ కుర్చీలు మడత పెట్టని ఇలా డ్యాన్స్ ఆడడానికి నాకు చాలా ఆశ ఉండేది. కానీ ఎప్పుడు ఇలా ఒక్క నిమిషం కాదు కదా, అసలు మడత పెట్టలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మడత పెట్టి ఒక 2 నిమిషాలు డ్యాన్స్ ఆడతాను. సో ఇలా చెప్తుంటే నేను వినకుండా ఓ మంచి రోజు వచ్చింది. మేము అందరం కలిసి తిరుపతి ట్రిప్ వెళ్ళాము. ఆ కొండపై ఎక్కుతుంటే ఆయనేమో పరిగెత్తుతున్నాడు, నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఆయన 62, నేను 60కి వస్తున్నాను, ఇంకా రాలే 60కి. ఏంట్రా నాకంటే పెద్దడి ఇంత పరిగెత్తుతున్నాడు, నేనేమో రొప్పుతూ ఆయాసపడుతూ చెమటలు పడుతూ నడవలేక కష్టపడిపోతుంటే అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి నాకు చెప్పాడు. ఆయన చెప్తున్నాడు కదా, విను, ఆయనతో పాటు వెళ్ళు, ఆ న్యూట్రిషన్లో జాయిన్ అవ్వు, చూడు అసలు ఏంటో. ఇప్పుడు ఎవరైనా చెప్పగానే ఎవరు నమ్మరు, అక్కడ పోయి చూడవచ్చు కదా, ఒక 1 మంత్ చూడు. అందుకనే మా కమ్యూనిటీలో 3 డేస్ ట్రయల్ ప్యాక్ అంటారు. 3 డేస్ ట్రయల్ ప్యాక్లో కట్టేసి ముందు జాయిన్ అవ్వండి. మీకు నచ్చితే, మీకు అది పనిచేస్తుందని నమ్మకం వస్తే ఏ డాక్టర్ దగ్గర పోయినా మనకు నమ్మకం ముఖ్యం. ఈ డాక్టర్ దగ్గర కొంతమంది డాక్టర్ ఎలా ఉంటారంటే ఇట్లా చెయ్యి పట్టంగానే నాకు నయమైంది సార్ అంటాడు. ఆ ట్యాబ్లెట్ పారాసెటమాల్ వేసాడా, బ్రూఫిన్ వేసాడా, డైక్లోఫెనిక్ సైడ్ వేసాడా, అది అక్కర్లా, ఇలా పట్టుకోగానే నయమైపోతా. ఆ నమ్మకం ఉంటే కంటిన్యూ చేయి, జర్నీ కంటిన్యూ చేయి, మంచి రిజల్ట్స్ తీసుకో. సో ఆ విధంగా నేను ఒక 6 months బ్యాక్ న్యూట్రిషన్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను 85 kgs ఉండేవాడిని, ఇప్పుడు 66 kgsకి వచ్చి నా హైట్కు తగ్గ వెయిట్లో ఐడియల్ వెయిట్ అంటారు పారామీటర్స్లో, ఐడియల్ వెయిట్ అనే వర్డ్ మీరు వినింటారు. నేను ఐడియల్ వెయిట్కి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను. నా షుగర్ ఇన్సులిన్ ఉండేవాడిని, చెప్పలేదు కదా. 1 గ్రామ్ తర్వాత ఇన్సులిన్ వేసుకోండి. ఇన్సులిన్లో కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉంటుంది. అలా నేను అందులో కూడా డిగ్రీ తీసుకున్నాను. పొద్దున ఒక 55 ml, సాయంత్రం ఒక 55 వైల్లో ఉంటుంది కదా, 55 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకోండి. ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత నాకు ఇన్సులిన్ నుంచి బయటపడ్డాను. ఇక నాకు ఇన్సులిన్ అక్కర్లేదు. నేను అనుకునేవాడిని ఈ ఇన్సులిన్ నుంచి బయటపడతానా ఎప్పుడైనా జీవితంలో, నా జీవితంలో నేను ఇన్సులిన్ మానేసి బతకగలనా అనే ఒక నమ్మకం లేకుండా ఉండింది. ఈ కమ్యూనిటీకి వచ్చి వాళ్ళు చెప్పినట్టు విన్న తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది. 18 కిలోలు తగ్గాను, వెయిట్ తగ్గాను, మోకాళ్ళు మడత పెట్టగలను, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోగలను. నా సాక్స్ వేయాలంటే మా ఆవిడని పిలవాలి, కొంచెం సాక్స్ వేస్తావా అని. ఈరోజు ఆవిడ హెల్ప్ నాకు అక్కర్లేదు, సాక్స్ నేను వేసుకోగలను. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. దానికి ఏం చేయాలయా, వెల్నెస్ అవేర్నెస్ కోచెస్ ఉన్నారు, వెల్నెస్ అవేర్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది, మీకు ఏం డిజార్డర్ ఉంది, దానికి తగ్గట్టు వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు. అలా నేను వెళ్ళి మంచి రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి మా సెంటర్లో ఒకటే మాట చెప్తారు, ఎప్పుడైతే నువ్వు మంచి రిజల్ట్ తీసుకున్నావో 10 మందికి చెప్పు అంటారు. అందుకనే ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఒక 10 మంది అక్కర్లేదు, 2 విన్నా, 2 హెల్త్లు బాగుపడ్డా, ఐ విల్ బి వెరీ హ్యాపీ, ఐ విల్ బి డ్యామ్ హ్యాపీ, చాలా సంతోషపడతానని నేను సంతోషపడుతున్నాను. ఇంకా మీ సమయం వృధా చేయకుండా నన్ను ఈ కమ్యూనిటీ జాయిన్ చేసిన జగన్మోహన్ రావు గారు నాకు సీనియరు, నాకు ఏజ్లో సీనియరు, అలాగే ఈ న్యూట్రిషన్ సెంటర్లో సీనియరు, కమ్యూనిటీలో సెంటరు, నాకంటే మంచి రిజల్ట్ తీసుకొని
నాకంటే అద్భుతంగా మాట్లాడగల జగన్మోహన్ రావు గారిని స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, పర్వాలేదు. మీ అందరికీ తెలియదేమో, చప్పట్లు కొడితే మంచి ఆరోగ్యం. చప్పట్లు కొడితే ప్రతి మన మనసులో ఉండే ప్రతి నరువు యాక్టివేట్ అవుతుంది. అది చాలామంది తెలియదు. ఎంత మీరు ఎర్రగా వచ్చేటట్టు కొట్టండి, మీ ఆరోగ్యం ఇమ్మీడియట్గా బాగుపడిపోతుంది. సో కాబట్టి జగన్మోహన్ రావు గారిని ఆహ్వానించాను. సార్, మీరు మా అందరికీ వెల్నెస్ అవేర్నెస్ గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు జగన్మోహన్ రావు. సో నేను కూడా యాక్చువల్గా ఇప్పుడు గణేష్ గారికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఆయన విననట్టే, నేను ఈ కమ్యూనిటీకి నా మిస్సెస్ చెప్తే వినలా. ఎందుకంటే మగ అహంకారం అంటాం కదా, అలాంటిదే మనది అందరిది కూడాను. సో తను రిజల్ట్ తీసుకుంది, మంచి ఆరోగ్యం మెరుగుపరుచుకుంది, నాకు రమ్మన్నది. అయితే నాకున్న లోపల ఒక భావం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉంటాను. నాకు బీపీ లేదు కదా, షుగర్ లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక భావం నాలో ఉండేది. నేను బాగానే ఉన్నాను, నేను మంచి షటిల్ ఆడుతున్నాను, అంతా బాగానే ఉంది, నాకు అవసరం ఏంటి? తనంటే కొంచెం తొందర ఎర్లీ స్టేజ్లో బీపీ తెచ్చుకుంది, ఆర్థరైటిస్ ఉంది, సో తనకి కొంచెం మెరుగైంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. కానీ సడన్గా నాకు కూడా భగవంతుడు ఒక గుణపాఠం, నాకు సడన్గా స్పాండిలైటిస్ రావటము, నేను అనారోగ్యం పాలవడము. అప్పటికి కూడా నన్ను పిలిచినా నేను వెళ్ళా. అప్పుడు నా మిస్సెస్ వాళ్ళ కోచ్ని అడిగి నాకు కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చింది. అయితే మనందరం అనుకుంటాం, మన ఇళ్ళలోని బయట హోటల్లో తినకపోయినా మన ఇంట్లోనే తింటున్నాం, మంచి ఆహారం వండుకుంటున్నాము, మంచిగా ఎక్కడ బయట తినకుండా ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉంటామని. కానీ మనకే తెలియదు మనము సంపూర్ణ సమతుల్య ఆహారం మనం తింటున్నామా లేదా. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ రోజు తిని మేము చాలా ఆరోగ్యంగా మంచి ఫుడ్ తింటున్నాము, కాస్ట్లీ డబ్బులు పెట్టుకుంటున్నాము అనుకుంటాం. అలాగే వెజిటేరియన్స్ కూడా వాళ్ళకి తోచింది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఇంట్లో పరంపరగా సాగుతున్న ఆ ఆహారపు అలవాట్లతోనే ఉన్నారు. కానీ మనకు తెలియదు మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వస్తున్నాయా లేవా అన్నది. ఎందుకంటే నిజానికి ఒక స్టడీ చేస్తే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఇవన్నీ మనం మార్కెట్లో కొనాలి అంటే ఇంత మోతాదులో తినాలి. దాంతోపాటు క్యాలరీస్ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆరోగ్యం అనేటువంటిది ఎవరికి వారుగా సంపాదించుకోవాల్సింది. ఇప్పుడు మనం బయట హాస్పిటల్స్ చూడండి, గల్లీ గల్లీకి ఒక హాస్పిటల్స్ తయారైపోయినాయి. ఒకనొకప్పుడు నా చిన్నప్పుడులో 50 రూపాయలు 25 రూపాయలు ఇస్తే డాక్టర్ ఫీజు. ఇప్పుడు అన్నీ కూడా ఊరకనే ఒక హాస్పిటల్కి వెళ్తే థౌజండ్స్ అవుతున్నాయి చూడటానికి జస్ట్. ఆ తర్వాత టెస్టులు, రకరకాల టెస్టులు పెడుతున్నారు. ఆ టెస్టుల్లో కూడా చాలా వేలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పటికి కూడా ఆ డాక్టరు చూస్తారు టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ, ఈ మందులు వాడమ్మా, ఇది చూడు, ఇది చెయ్యి అంటారు తప్ప నీకు తగ్గుతుందా లేదా, మీరు ఎలా ఉన్నారు అని మీ ఇంటికి ఫోన్ చేయడం కుదరదు. మళ్ళీ ఒక నెల రోజులు పోయిన తర్వాత మరలా మన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోతే మళ్ళీ మనం వెళ్తే కొంచెం డోసేజ్ పెంచుతారు, లేదు ట్యాబ్లెట్స్ మార్చడం జరుగుతుంది. అంతే తప్ప నువ్వు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినది ఎఫ్రెష్ అంటారు దీన్ని. ఇది మన లివర్ క్లెన్జింగ్ అనమాట, అంటే డీటాక్సిఫికేషన్. మన ఆహారంలో ఉన్న, మనం ఆహారం తినేటప్పుడు ఉన్న లోపల ఉన్న మలినాలు కానీ, మనం పీల్చే వాయువులో ఉన్న మలినాలను కానీ చక్కగా బయటికి పంపించేస్తుంది. సో అది మంచి గ్రీన్ టీ లాంటిది, చాలా బాగుంటుంది, నెమ్మదిగా తాగండి, దాంట్లో రుచి ఏం తెలియదు. సో అలా ఇప్పుడు ఇల్నెస్ సెంటర్స్ అంటే హాస్పిటల్స్ సందులకి తయారైనాయి, చిన్నదో పెద్దదో అంతా కూడా. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా తయారైపోయినాయి. కానీ ఎక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే ముందుగానే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి, ఎక్కడ అనారోగ్యం పాలవద్దు అని వెల్నెస్ సెంటర్స్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా మన జీవన శైలిలో అందరం కూడా ఒక రకమైన ఆలోచనలో ఉన్నాం. ఏంటంటే ఏముంది, ఏదో ఒకటి వస్తే ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం, గడిపేస్తాం. సో జీవితాంతం ట్యాబ్లెట్తో గడపడమే మంచిదా, లేదంటే ట్యాబ్లెట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం మంచిదా? అది ఆలోచించండి ఒకసారి. అంటే డ్రగ్ ఫ్రీ లైఫ్ కావాలి మనకి. అలా కావాలి అని అంటే మనం అనారోగ్యం పాలవ్వకముందే మనం జాగ్రత్త పడాలి. అనారోగ్యం పాలైన తర్వాత డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, కానీ ఆ మందులేవి మనకి
అవి పూర్తిగా నిర్మూలించలేవు, మహా అయితే తగ్గిస్తాయి లేదా అలా మెయింటైన్ చేయిస్తాయి తప్ప పూర్తిగా జీరో చేసి డ్రగ్ ఫ్రీ లైఫ్ అనేది మెడిసిన్ ద్వారా సాధ్యం కాదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అయితే ఈ వెల్నెస్ సెంటర్లో నేను ఈ స్పాండిలైటిస్ వచ్చిన తర్వాత నా మిస్సెస్ వాళ్ళ కోచ్ని అడిగి ఒక 2 సప్లిమెంట్స్ ఇచ్చారు. ఒమేగా 3 అని, మల్టీవిటమిన్ అని. మల్టీవిటమిన్ అనేటంటే మనం మన మెడికల్ షాప్లో దొరికే ఆ కెమికల్స్ ద్వారా సింథసైజ్డ్ ద్వారా తయారైంది కాదు. ఇదంతా ప్లాంట్ బేస్, అంటే మొక్కల రూపంలో, వెజిటేరియన్ మొక్కల రూపంలో మనకి ఈ మల్టీవిటమిన్ తయారైంది. అట్లాగే ఒమేగా 3 అంటే సాల్మన్ ఫిష్ అంటాం, మనకి దాని ద్వారా దొరికేది. ఇవి 2 నేను వాడడంతోనే ఒక 5 డేస్లోనే మిరాకిల్గా నా స్పాండిలైటిస్ తగ్గడం జరిగింది. దానికి మంచి సపోర్ట్ అయ్యింది. సో దాంతో నాకు నమ్మకం ఏర్పడి, అంతవరకు నా మిసెస్ చెప్తున్నా కూడా వినకుండా ఉన్న నేను కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత జస్ట్ ఒక 5.5 మంత్స్లో నేను 10.4 కిలోస్ వెయిట్ తగ్గాను. నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. నా ఎనర్జీ లెవెల్ బాగా బూస్టప్ అయినాయి. అంతకుముందు నేను షటిల్ ఆడితే 1 గేమ్ 2 గేమ్లు ఆడి ఒక కాసేపు కూర్చోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేను ఎకాయకని ఎన్ని గేమ్లైనా ఆడగలుగుతున్నాను. అంటే ఇదంతా కూడా ఈ కమ్యూనిటీ మహిమ, నేను వాడుతున్న ఆ ప్రోడక్ట్ మహిమ. అయితే మా కమ్యూనిటీలో చెప్తారు ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ 20% అని. అయితే రిమైనింగ్ 80% ఏంటి అంటే మన ఆహారం, వ్యవహారం. మన ఇంట్లో ఇంతవరకు ఏ పద్ధతుల ద్వారా మనం ఆహారం తింటున్నామో, ఏ పద్ధతుల ద్వారా మనం నీళ్లు ఇంటేక్ చేస్తున్నామో, నీళ్లు తాగుతున్నామో అవి మార్చుకోమంటారు. అట్లాగనే ఒక 5 పిల్లర్స్ చెప్తారు. 5 పిల్లర్స్ అంటే ఒక మన బిల్డింగ్ ఏదైనా కట్టేటప్పుడు దానికి ఇనుము, తర్వాత మట్టి, తర్వాత సిమెంటు, కాంక్రీటు ఇవన్నీ ఎలా కావాలో మన బాడీలో ఉన్న ఈ మిగతా పార్ట్స్ అన్నిటికీ కూడా ఒక 5 పిల్లర్స్ని మనం మెయింటైన్ చేయాలి. అందులో 2 పిల్లర్స్ అయితే మనకి చాలా ఫ్రీ, అంటే వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. 1 నీరు, 2 నిద్ర. ఈ రెండింటిని శ్రద్ధగా తీసుకోమని చెప్పారు. 3వది పౌష్టిక ఆహారం. 4వది ఎక్సర్సైజ్. మనం కంపల్సరీగా ఏ ఏజ్తో సంబంధం లేకుండా మినిమం ఒక 1/2 అవర్ మనకు తోచిన విధంగా ఏదో ఒకటి, ఒక జిమ్కి వెళ్ళండి, లేకపోతే ఇంట్లో యోగా చేయండి, లేదంటే ఒక బయటికి వెళ్ళి ఏదైనా అవుట్డోర్ గేమ్ ఆడండి, ఇండోర్ గేమ్ ఆడండి, లేదంటే వాకింగ్ చేయండి. కనీసం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కొంచెం చెమటెక్కించినట్టుగా చేయాలి బాడీని, మినిమం 1/2 అవర్. 4 తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మార్చుకోవాలా. ఇది లేకపోతే ఈ 4 వేళ్ళు కూడా లేవు. ఎందుకంటే మన బలం రావాలంటే ఇది కావాలి. ఈ 4 వేలతో ఏమీ బలం రాదు, ఇది ఉంటేనే 4 వేల తలకు బలం. సో అలా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగినాడు ఈ మిగతా 4 పిల్లర్స్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఈ 4 మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ కలిపి 80%, 20% ప్రోడక్ట్. అట్లాగే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. మనకి డాక్టర్ ఎలాగైతే వెళ్ళినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ట్యాబ్లెట్స్ తీసుకోమంటారు, అయిపోయింది, అక్కడితో ఆయన పని సరి. కానీ ఈ వెల్నెస్ సెంటర్లో ఏంటంటే లక్కీగా మాకంటూ ఎవరైతే కోచ్ ఉన్నారో మేము పెట్టిన ఫుడ్ ప్లేట్ కానీ మేము తాగుతున్న వాటర్ ఇవన్నీ కూడా గమనించి మాకు ప్రతిరోజు కూడా ఫోన్ కాల్ ఉంటుంది. మమ్మల్ని గమనిస్తుంటారు, మీరు ఈరోజు ఇది ఎందుకు తినలేదు, ఇది తక్కువ తిన్నారు, ఇది ఎక్కువ తిన్నారు, రేపు మీ మీల్ ప్లేట్లో ఇది చేంజ్ చేసుకోండి అని మమ్మల్ని వెన్నంటి మా తాలూకు ఆహారం వ్యవహారాన్ని గమనిస్తూ ఉంటారు. దానివల్ల మాలో ఆ యొక్క ఆసక్తి, మనం చేంజ్ అవ్వాలనే ఒక ఊహ దినదినం అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్లే మా ఆరోగ్యం బాగుపడింది. లక్కీగా నేను మా ఫ్రెండ్ గణేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. అసలు నిజానికి నాకు ఆయన తిరుపతి టూర్ వరకు కూడా ఇన్సులిన్ తీసుకుంటున్నారనే సంగతే తెలీదు. సో షుగర్ ఉంది అని అనుకుంటున్నాను. షుగర్ అంటే ఏంది, మహా అయితే రోజుకి 1 ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది 2 పూటల అంత హై డోసేజ్ ఇన్సులిన్ తీసుకుంటూ 3 పూట ట్యాబ్లెట్ వాడుతున్నారని. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గత 25 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతూ 15 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నారట. సో నిజానికి అది చాలా బాధాకరమైన విషయం. ఆయన కూడా ఊహించుండరు నా జీవితాంతం ఇలా వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ లక్కీగా ఈ కమ్యూనిటీ పరిచయం అవ్వడము, దీంట్లోని మేము వాడిన ప్రోడక్టు, మేము ఆహారం వ్యవహారం మార్చుకోవడం వల్ల ఈ రిజల్ట్ సాధ్యమైంది.
ఆయన కూడా ఐడియల్ వెయిట్కి వచ్చారు, నేను ఐడియల్ వెయిట్కి వచ్చాము. అంటే ఐడియల్ వెయిట్ ఏంటంటే మన హైట్కి తగ్గట్టుగా వెయిట్, ఎత్తుకు తగిన బరువు ఉండడం ఐడియల్ వెయిట్. ఇక్కడ ఈ లోపల మనకి కరోడా స్కానర్ అని ఒక స్కానర్ ఉందండి. ఆ స్కానర్లో మన బాడీ పారామీటర్స్ అన్నీ కూడా తెలుస్తాయి. దాంట్లో ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయని మీకు కూడా తెలియజెప్పాలనే ఒక ఉద్దేశంతో, అంటే మేము ఎలాగైతే హెల్ప్ పొందామో ఆ హెల్ప్ మాతో ఉంచుకోని అనుకోలేదు. మాలాగా చాలామంది బయట ప్రపంచంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో బయటికి చెప్పుకోలేక కొంతమంది దగ్గర అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని కారణాలు రీత్యా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ టెస్టులకే బోల్డంత అవుతుంది. అందుకని మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో గణేష్ గారు ఆ కరోడా స్కానర్ లోపల పెట్టాము. అంతా ఫ్రీనే, ఎవరు ఏం డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు చూడండి, మీ బాడీ పారామీటర్స్ చూడండి, అందులో ఏమైనా ఎక్కడెక్కడ హెచ్చుతగ్గులు ఉన్నాయో మీరు తెలుసుకోండి. మీరు ఇక్కడి నుంచైనా కరస్త మీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించండి. ముందు లైఫ్ ఆరోగ్యంగా ఆనందంగా గడపండి. ధన్యవాదాలు సార్. ఇప్పుడే మన దైవజ్ఞ శర్మ గారు వచ్చారు. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఒకసారి ఆయనకి స్వాగతం సుస్వాగతం. సో మనకి భగవంతుడిచ్చిన ఈ జీవితం ఎన్నాళ్ళు అన్నది ఆల్రెడీ రాసిపెట్టి ఉంచారు. అయితే ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక అభిలాష. సో ఇప్పటి నుంచైనా మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తూ, సో ఈ యొక్క ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ ముందు లైఫ్ మీరు ఆనందంగా ఉండాలి అంటే మీరు మీ యొక్క ఈ పారామీటర్స్ అనేది గుర్తుంచుకోవాలి. పారామీటర్స్ని చూసుకొని మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్స్ వచ్చిన కొన్ని టెస్టిమోనీస్ చూపిస్తాము. ఇప్పుడు అయింది. సో తిను నా మిసెస్ శ్యామల విఎస్టీలో వర్క్ చేస్తుంది. ముందు కమ్యూనిటీకి తినే పరిచయం అయింది. ఇప్పుడు ఆమె మాటల్లోనే ఆమె అనుభవం విందాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్యామల. నేను ఒక మంచి కమ్యూనిటీకి ఒక 1 year నుంచి నేను వెళ్తున్నాను. దానివల్ల నా ఆరోగ్యం చాలా బాగయ్యి నాకున్నటువంటి డిజార్డర్స్ అంటే ఏంటంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. నాకు బీపీ చాలా హైలో ఉండేది, ఇక్కడ అంతా పల్పిటేషన్ అట్లా అంతా వచ్చేది. తర్వాత మోకాలు ఎప్పుడు నడవలేను, నడిస్తే ఏమో పడిపోతానేమో అన్నట్టుగా అనిపించేది అనమాట. నా ఇమ్యూనిటీ లెవెల్ చాలా చాలా తక్కువగా ఉండేది. అందువల్ల ఒక ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి ఒక ఇన్విటేషన్ ఇచ్చింది. మీలాగే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక చిన్న ఇన్విటేషన్ ఇచ్చారు కదా, ఆ చిన్న ఇన్విటేషన్ నా లైఫ్ని మార్చింది. సో నా లైఫ్ని ఎలా మార్చిందంటే, నేను ఆ కమ్యూనిటీకి రాగానే నన్ను పిలవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు ఇలానే కరోడా స్కానర్లో నా యొక్క పారామీటర్స్, నా బిఎంఐ, నా వెయిట్, నా ఫ్యాట్ లెవెల్, నా స్కెలిటల్ మెజిల్ ఎలా ఉంది అన్నది వాళ్ళు నాకు పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ కోచు. లక్కీగా ఆ కోచు 3 పీజీలు చేసి మెడికల్ డైరెక్టర్గా వర్క్ చేసి తను ఇల్నెస్ వచ్చే మనుషుల్కి ట్రీట్మెంట్ కంటే వెల్నెస్ సెంటర్లో ఉంటూ అందరికీ వెల్నెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తను మెడికల్ డైరెక్టర్గా ఉంటూ కూడా తను ఆ యొక్క వృత్తిని పక్కన పెట్టి వెల్నెస్ సెంటర్ని పెట్టి మాలాంటి వాళ్ళు ఎందరికో ఆరోగ్యాన్ని ఇచ్చి చాలా హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. నేను ఈ విధంగా అవడానికి కారణం ఏంటంటే, ఒక ప్రొడక్టే కాదు, మనము ఆహారం వ్యవహారం, మనం ఆహారం అనేది ఎలా తీసుకోవాలి అనేది చక్కగా తను ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ ప్లేట్ పెడుతూ ఉంటే తను దాంట్లో కరెక్షన్స్ చేసి మా యొక్క వెయిట్ని తగ్గించి ఫ్యాట్ లెవెల్ని తగ్గించి ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా అయ్యేటట్టుగా తను చాలా హెల్ప్ చేసింది. సో అదేవిధంగా ప్రతి వాళ్ళకి డిజార్డర్స్ ఉంటాయి. ఆ డిజార్డర్ అనేది మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఒక ఇల్నెస్ అనేది వచ్చిన తర్వాత మనం దాని నుంచి బయటపడలేమో అని అనిపిస్తుంది. కానీ వెల్నెస్ సెంటర్కి వెళ్తే మన ఇల్నెస్ని తగ్గించుకొని డెఫినెట్గా దాని డిజార్డర్ని మరుగుపరిచి మంచి ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఇవి నెంబర్సే. ఈ నెంబర్స్ ఫస్ట్ మనకి 4 డీలు అని చెప్తారు. 1 డెఫిషియన్సీ, 2 డిజార్డర్, 3rd వన్ ఈజ్ డిసీజ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ డెత్.
సో మనం ఈ స్టేజ్లో 1, 2 ఈ 2 స్టేజ్ల్లో మన తాలూకా ఇబ్బంది ఎక్కడున్నా కూడా దాన్ని వెనక్కి తీసుకురావచ్చు. డిసీజ్ అయిందంటే చాలా కష్టపడి కూడా తీసుకురావచ్చు. ఇంకా ఆ తర్వాత మన చేతుల్లో ఏమనుందా? లాస్ట్ వన్ ఈజ్ డెత్. ఇక అక్కడికి అందరం ప్రయాణించాల్సిందే. కానీ మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఫస్ట్ డి నుంచి కానీ సెకండ్ డి నుంచి కూడా మనం వెనక్కి తీసుకురావచ్చు. సో ఇది మా యొక్క ప్రయత్నం. సో మనం ఎక్కడున్నామన్నది ఈ బాడీ పారామీటర్స్ చూస్తే దాంట్లో మనకు తెలుస్తుంది, రిస్కీలో ఉన్నామా, హెవీ రిస్కీలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామన్నది. సో దాని నుంచి మనము జాగ్రత్తలు తీసుకుంటే మనం మళ్ళీ మన ఆరోగ్యాన్ని డెఫినెట్గా బాగు చేసుకోవచ్చు. సో ఈ ప్రయాణాన్ని మేము మాతోటే ఆపకుండా మా ఫ్రెండ్స్ గణేష్ గారు, శ్రీదేవ్ గారు కూడా ఈ మధ్యన మాతో ప్రయాణిస్తూ వాళ్ళు కూడా చాలా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇంకొక ఫ్రెండ్ వేదవతి కూడా ఈ విధంగానే తన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వెయిట్ లాస్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని చక్కగా పాటలు పాడేటప్పుడు కూడా చాలా బాగా పాడుతుంది. అది ఈ మధ్యన చాలా హ్యాపీ అనిపించింది. తన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తన మాటల్లో ఒకసారి వినండి అందరూ. నమస్తే అండి, నా పేరు వేదవతి దేవి. నాకు ఈ కమ్యూనిటీకి వచ్చినాక న్యూట్రిషన్ అనేది వాడడం మొదలుపెట్టానండి. అది నాకు ముందు నేర్పింది శ్రీదేవి గారు, గణేష్ అని మా ఫ్రెండ్స్ అండి. పాటలు పాడేటప్పుడు చాలా నీరసంగా ఉండేది, షుగర్ వల్ల షేక్ అయ్యేది బాగా. అప్పుడు తను నన్ను అడిగినప్పుడు చెప్పింది అన్నట్టు, ఇలా బాగుంటుంది కమ్యూనిటీకి వచ్చేయాలంటే సరే అని చెప్పేసి వాళ్ళ బలాన్ని, వాళ్ళ యాక్టివ్నెస్ని, వాళ్ళ హెల్త్ను అన్నీ చూసి నేను కూడా వెళ్ళానండి. నేను వెళ్ళాక ఇక అక్కడ డిసిప్లిన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మనకు ఏవి వాటర్ ఎంత తాగాలి, ఎంత తినాలి, ఏం తినాలి అనేది ప్రతి విషయం లోపల ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు. నాకు కూడా చాలా నచ్చింది. నాకు షుగరు కూడా ప్రాబ్లం ఉండేది, గ్యాస్ ప్రాబ్లం చాలా ఉండేవి ప్రాబ్లమ్స్. అవన్నీ ఇంకొంచెం సెట్ చేసుకోవడానికి న్యూట్రిషన్ అనేది అదొక పెద్ద ప్రోటీను. మనకేంటంటే ప్రోటీను అనేది 20%, ఇంకో 80% మన డిసిప్లిన్ అనేది ఉండాలి. యోగా కానీ అన్నీ మైండ్ సెట్ కానీ ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించి చేసుకుంటూ ఉంటే యాక్టివ్గా ఉంటాం. నేనే కదండి, మా వారు, మా పిల్లలు కూడా అందరం మేము న్యూట్రిషన్ వాడుతున్నామండి. థ్యాంక్ యూ శ్యామల గారు ఈ ఆపర్చునిటీ. అలాగే ఇప్పుడు వేదవతి గారు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళ హస్బెండ్ డివైవి రావు గారు కూడా వచ్చి తన యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తారు. ఇంతకుముందు ఆయనని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు జై గణేష్ మ్యూజికల్ దాంట్లోనే. ఇప్పుడు కూడా చూడండి ఆయన ఎంత మంచి రిజల్ట్ తీసుకొని ఆయన పొట్టని వెనక్కి వెళ్ళిపోయింది, పంపించేశారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. తన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రావు గారు చెప్పినప్పుడు మనలో కొంచెం లేడీస్ చెప్తే ఏం వినాలి, వాళ్ళకి ఏదో అమాయకులు, వాళ్ళ ఏదో గుడ్డి నమ్ముతారు అని భావం ఉండేది ఇచ్చేసాం. జగన్మోహన్ రావు గారు ఏ విధంగా అయితే వాళ్ళ భార్య ఆయన అయితే తెలుసుకున్నాడో, నేను కూడా మాకు గణేష్, శ్రీదేవి గారు ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ మేము 5-6 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రావు గారు మేము ఒక గ్రూపు ఎక్కడ కలుసుకునే వాళ్ళు. అనుకోకున్న పరిస్థితుల్లో వారు ఒకసారి మా ఇంటికి వచ్చి ఇట్లా జరిగింది, ఇట్లా ఉంటుంది, మీరు కూడా ఫాలో అయితే ఇట్లా ఉంటుంది అంటే, ఏమోనండి చూద్దాము అది నేనని చెప్పాను. యాక్చువల్లీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో బయట ఈ కమర్షియల్గా ఏదో వీళ్ళ వ్యాపారం, ఏదో కమిషన్ వస్తుంది కావచ్చు, పర్సంటేజ్ వస్తుంది కావచ్చు అని భావం. ఇప్పుడు చాలా మనకు రియల్ ఎస్టేట్లలో వివిధ రకాలుగా మనం చూస్తున్నాం, సమాజంలో అట్లా ఉంది. కాబట్టి ఇది కూడా అదే మార్గమేమో అని నా భావంతో సరే ఈమెనైతే వెళ్ళని ఒకరిని మా ఇంట్లో ఫాలో అయితే దాని రిజల్ట్ చూసి చూద్దాం అనుకున్నాం. ఈమె 3 months వరుసగా చూస్తే రేటింగు, రిపోర్ట్సు, మిగతా ఏది మేము డాక్టర్ అడ్వైస్, మేము ఫ్యామిలీ డాక్టర్ కాందార్ గారని మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పోతాము. ఆయనకు చూపిస్తూ దీన్ని వాడుతూ సైమల్టేనియస్గా చూసినాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా? కొందరు ఏంటంటే రకరకాలుగా మాట్లాడతారు కదా, నేను కూడా ఆ ప్రభావంలో ఉన్నా చూసిన ఆయన కరెక్ట్ సలహా ఇచ్చండి, ఇది కరెక్ట్ ఉంది కానీ ఇంకా ఎక్స్ట్రా డోస్గా మీరు వెళ్ళకండి, సేమ్ ఇది ఫాలో అవుతూ ఫుడ్ను సమపాళ్లలో తీసుకుంటూ దాన్ని మీరు అడ్జస్ట్ చేస్తే సెట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పిండు. ఆ విధంగానే ఈమె ఫాలో అయింది. ఈమె ఫాలో అయినాక నేను 3rd month నేను కూడా ఫాలో అయినా.
నేను ఫాలో అయ్యి నిజానికి వాస్తవంగా నేను ఇది కాదు, నేను స్వయంగా అనుభవించిన కాబట్టి ఇది అందరి మన దాంట్లో ఒక 30-40 వరకు మనం ఏది పట్టించుకోం. మన వయసు ఏంటంటే రక్తం అట్లా ఉడుతుంది, ఏముంది ఇవంతా అనుకుంటాం. ఒక 40 తర్వాత మన ఏజ్లో మనం తినే ఆహారాల వల్ల డిఫరెంట్ మన బాడీలో జమ అయ్యి అది 50 తర్వాత వాటిని ఎఫెక్ట్స్ చూపించు ఏజ్ దాకా వస్తుంది. ఇప్పుడు నాకు కూడా నేను మంచిగా జాబ్ చేస్తూ నాకు ఇంతవరకు కూడా ఏం ప్రాబ్లం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, మంచిగా రెగ్యులర్గా ఉన్నా. 38 సంవత్సరాలు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి మంచిగా 2020లో రిటైర్ అయినా ఇక్కడికి వస్తూ ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నా. కాకపోతే నాకు ఒక ఫ్యాట్ అనుకోకుండా కూర్చొని చేసే జాబు కొద్దిగా వ్యాయామం ఎక్కువ లేకపోవడంలో ఫ్యాట్ వచ్చేసినాక అరే మేము వాడు అంటే వాడినాక నేను స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ 98.5, ఐజ్ ఆన్ డే 92.5. గ్రాడ్యువల్గా ఇప్పుడు ఏదైనా మనము ఒకటేసారి దాన్ని తగ్గిపోతే చాలా ఇబ్బంది. క్లోజ్గా మనం చేసుకుంటూ మన శరీర ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటూ ఇది తగ్గడం, ఇదొక క్రమశిక్షణ దీనికి నేర్పుతుంది. అయితే వెల్నెస్ కకేయడం అంటే మనం ఇంట్లో ఉంటే పట్టించుకోం, మన కుటుంబ సభ్యులు కానీ మన మిత్రులు కానీ అటు పోదాం ఇటు పోదాం అంటారు. యాక్చువల్గా 50 తర్వాత మన ఏజ్ గురించి మనం పర్ఫెక్ట్ చూసుకోవాలి. మన ఏజ్ బాగుంటేనే మన బంధుమిత్రులు వీటి చేయాలి. ఎవరు సొసైటీలో సంఘజీవి అందరితో చేయాలి, కానీ మన ఆరోగ్యం కాపాడుకుంటూ అందరినీ చూసుకోవాలి. దీంట్లో మనము ఇది చూస్తాము, వాళ్ళు చెప్తారు పొద్దున్న మనం ఏం తీసుకునేది, మధ్యాహ్నం ఏం చూసుకొని మన ఫుడ్లో ఉండే ఐటమ్స్ దాంట్లో పెట్టి మనకు గైడ్ చేస్తారు. అది మనకు చాలా ఎఫెక్ట్లా ఉంటుంది, ఆ ఉపయోగం మీకు ఉంటుంది. ఏదైనా ఒకరు పొందిన అనుభవము ఇప్పుడు మనము ఎంతో వల్ల మనం ప్రయోజనం పొందుతాం, ఆ ప్రయోజనాన్ని చేస్తే అది పరోపకారం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదో కార్డు, ఇప్పుడు శ్యామల గారు చెప్పారు, ఓ కార్డు నా జీవితాన్ని మార్చేసిందని, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని. ఇప్పుడు కూడా అది మీరు ప్రయత్నం చేయండి, దీంట్లో ఏం కమర్షియల్ లేదు. ఇప్పుడు వేరే దాంట్లో వ్యాపారాలు ఏదో ఉంటుంది, ఇది మీ ఆరోగ్యం గురించి మనకు చెప్తున్నారు. మనది ఉండే బ్యాడ్ ఫ్యాట్ ఏది ఉండే రుగ్మతలు ఏవో రకరకాలుగా ఉంటాయి, వాటిని మనం తగ్గించుకోవడానికి చేస్తారు. దానికి తప్ప ఇంకా మనకి అడిషనల్ కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, దానికి కూడా సంబంధించిన కొన్ని ఉంటాయి. అటువంటి వాళ్ళు కొద్దిగా అది ఎక్స్ట్రాగా వాడుకుంటూ చేయొచ్చు. ఈ గైడెన్స్ ఈ సెంటర్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇది ఇబ్బంది పడ్డ తర్వాత సఫర్ అయిన రోగం వచ్చిన తర్వాత మనం అనుభవిస్తాం, దాన్ని ఇది చేస్తాం. ఇది రాకుండానే మనం జాగ్రత్త పడుతూ దీన్ని చేస్తాం. ఇది నేను అనుభవించిన ఇదండి. మీరందరూ కూడా మీరు పాటించుకుంటే మీ ఆరోగ్యానికి మీ ఎవరైతే శ్రద్ధ ఉందో దయచేసి మీరు ఇది చేయండి. దీంట్లో మాకు ఏమి ప్రయోజనం లేక ఒక విధంగా చేస్తే రేపే మీరు భవిష్యత్తులో ఈ గణేష్ గారి మ్యూజికల్ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల మేము ఇది తెలుసుకున్నాము అని మీరు ఒక 10 మందికి చెప్తే మాకు అదే సంతోషము. అది ఇప్పుడు ఎట్లయితే మాకు జగన్మోహన్ రావు గారు, మా గణేష్ శ్రీదేవి, ఇప్పుడు మాకెట్లా ఒక గురువు ద్వారా ఇప్పుడు శిష్యులు, ఇప్పుడు మనం ఒక మ్యాథ్స్ టీచర్, మంచి మ్యాథ్స్ టీచర్ దొరికితే ఆయన ఎంతోమంది శిష్యులను మనం తయారు చేస్తాడు. అది నేర్చి ఎట్లా పాడ చేయాలి, మనకు డిసిప్లిన్, ఒక వ్యాయామం టీచర్ స్కూల్లో పీఈటీ ఉంటాడు, మనకు చెప్పే టీచర్ మంచి టీచర్ దొరికితే మంచి ఇది అవుతుంది. కాబట్టి ఇది వాస్తవానికి మీరు దీంట్లో ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ అసలే కాదు, హెల్త్ కాన్సెప్ట్ తెలుసుకోండి, ఇది చేయండి. థ్యాంక్ యూ యాదగిరి గారు. నిజంగా మనము ఎన్నో ఈగోయిజంతో కొన్ని చేస్తాం, తప్పులు చేస్తాం, మెప్పులు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఒప్పుకునే ధైర్యం ఎంతమందికి ఉంది? అందులో మా యాదగిరి గారు నెంబర్ 1. ఎందుకంటే నేను మా ఆవిడ చెప్పినా నేను వెళ్ళలేదు, నమ్మలేదు, తర్వాత స్టార్ట్ చేశాను, ఈరోజు నేను 7 కిలోలు తగ్గించుకున్నానంటే ఆ ఒప్పుకోవడం అనేది గ్రేటు. పైగా ఆయన ఇంత దూరం ఈ వెల్నెస్ గురించి ఇది ఎలా పనిచేస్తుందని ఇంత బాగా చెప్తారు నేను కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆల్రెడీ సిస్టంలో వచ్చేసారు, మంచి 10 మందికి ఆరోగ్యం ఇచ్చే సిస్టంలో మీరు కూడా ఇంత స్ఫూర్తిగా ఇంత వండర్ఫుల్గా వచ్చారనేది నాకు ఆనందదాయకంగా ఉంది. ఇలాగే ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యాపీగా ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది కదా, ఇంకొక ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి, నో మెడిసిన్ తీసుకోకూడదు అని మా ఉద్దేశం, ఈ సిస్టమ్ యొక్క ఉద్దేశం అండి. ఇవిడ మా అర్థంకి అండి, మా శ్రీదేవి. మేమిద్దరం ఫస్ట్ టైం న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు
వాళ్ళు అన్నీ చెప్పారు, మీకు ఇలా ఉంది ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఇంత ఖర్చు అవుతుంది అన్నీ. ఏది ప్రపంచంలో ఏది పుక్కట్లో రాదు, ఏది డబ్బులు పెట్టింది ఏది రాదు. మనం హాస్పిటల్లోకి లక్షలు పెడుతున్నాం, ఇక్కడ వేలలో పెడితే చాలు. అయితే మేము వెళ్ళినప్పుడు ఇద్దరం వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందేమో అని ఇద్దరం కలిసి రాత్రి కూర్చొని టాస్ వేసుకున్నాం. నీకు ఆరోగ్యం ఎక్కువ బాగాలేదు, నువ్వు వెళ్ళని, నీకే షుగర్ ఉంది, 25 ఏళ్ళ నుంచి ఇన్సులిన్లో ఉన్నావు, నువ్వు ముందు బాగుపడాలి, ఇంత పెద్ద పొట్టేసుకొని ఏం కదులుతావు, నడవలేవు, ఎక్కలేవు, మెట్లు దిగలేవు, నువ్వే ముందు రావాలని ఆవిడ నన్ను మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాం, ఇద్దరం పోదాం, ఏదైతే అది అయింది. అంటే మన హెల్త్ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్పొచ్చానంటే, మేము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, రైల్వేలో నేను గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ని, ఈయన కూడా రైల్వేలో సీనియర్ లోకో పైలట్గా రిటైర్ అయ్యారు, ఆయన పోలీసులో రిటైర్ అయ్యారు. డబ్బులకేం కొదవలేదు, కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని మన హెల్త్ ముఖ్యమా లేదా, మన బాడీని మనం చూసుకోవాలి, మన హెల్త్ మనం చూసుకోవాలి. కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాము. నీ రిజల్ట్ చెప్పమ్మా. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి గణేష్. నేను ఈ కమ్యూనిటీకి వెళ్ళి 5 months అయిందండి. నాకు కమ్యూనిటీకి వెళ్ళక ముందు షుగర్ అండ్ బీపీ 2 ఉన్నాయి. ఫుల్ స్వెట్. మనము ఎంత తిన్న తర్వాత కూడా, ఎవరైనా షుగర్ పేషెంట్ని గమనించండి, అన్నము తిన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది, ఆకలి అంతా పోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, తర్వాత నీరసం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కాసేపు 1 hour హ్యాపీగాను సంతోషంగా ఉంటాం, 1 hour మళ్ళీ నీళ్ళు అయిపోతాం. దాన్ని ఏమంటారంటే డిజార్డర్స్ అంటారండి. షుగర్ అంటే అది జబ్బు కాదు. మాకు ఈ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది డిజార్డర్ అని. సో మన దేనికి వస్తుందంటే అది న్యూట్రిషన్ వల్ల వస్తుంది. ఈ న్యూట్రిషన్ వల్ల మేము తీసుకుంటాం వల్ల ఆ డిజార్డర్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు హ్యాపీగా ఉంది. నాకు షుగర్ని రివర్స్ చేసుకోగలిగాను. బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 50+లోనే మనకి హెల్త్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు డబ్బు చూస్తారు, డబ్బు కాదండి, హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన పిల్లల మీద మన డిపెండెన్సీ లేకుండా మనం మన ఆరోగ్యం చూసుకోవాలని ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఎంత వెయిట్ తగ్గారు మేడం? నేను ఇప్పుడు 12 kgs తగ్గానండి. 12 kgs తగ్గారు. ఇప్పుడు ప్రస్తుతం 58 kgs ఉన్నాను. అంతకుముందు 70 ఉన్నా. 70 kgs నుంచి 12 kgs తగ్గారు. డిజార్డర్స్ పోయినాయి. పైగా ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఇంచెస్ లాస్ అంటారు. మగవాళ్ళకి ఏంటి, ఫ్యాట్ అనేది పొట్ట రూపంలో ఇలా పొద్దగా వస్తుంది. ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. మనము కూడా ఒక 50 దగ్గరకు వచ్చేటప్పటికి మనం కూడా ప్రెగ్నెంట్ అవుతాం. పెద్ద పొట్ట ఉంటుంది, 9వ నెల 8వ నెల ఆ లెవెల్లో ఉంటుంది. నాకు 9వ నెల పొట్ట ఉండింది అప్పుడు. ఇప్పుడు డెలివరీ అయిపోయింది అనమాట. న్యూట్రిషన్ సెంటర్ పోయిన తర్వాత డెలివరీ అయిపోయింది, హాయిగా ఉన్నాను. సో ఇంచెస్ లాస్ అంటారు ఆడవాళ్ళకి ఇంచెస్ లాస్ అవుతుంది. మెయిన్గా ఆవిడ ఇంతకుముందు ఎక్సెల్ సైజులో ఉండే ఆవిడ ఇప్పుడు స్మాల్కి వచ్చింది, ఎస్లోకి వచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అనమాట ఆఫ్ ది అది నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందోనండి, చెప్పలేము. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్సెల్ ఇంత పెద్ద లూజులు వేసుకొని అందరు మనం చూసి ఇంత డ్రంబులాగా ఉన్నారేంది అని అనుకుంటారు, కానీ మన మనసులో మనకి బాధ ఉంటుంది. కానీ ఏం కాదులేని వదిలేస్తాం. అలాంటిది ఈరోజు వెళ్ళి ఎక్సెల్ చూస్తుంటే నాకు లొంగడంలా ఉంది. సరిపోయింది అనేది నేను చాలా హ్యాపీ అవుతున్నానండి. ఇది నేను మిరాకిలే అనుకోవచ్చు ఈ రిజల్ట్ అయితే. సూపర్. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ ట్రైనెట్లో మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కానీ, సార్ ఇదంతా బాగుంది సార్, ఏం చేయాలి అంటే ఏం లేదండి, మీకు అందరికీ ఒక కార్డు ఇచ్చాను. నా నంబర్ కూడా నేను యూట్యూబ్లో కూడా పెడతాను. నా నంబర్ కాల్ చేస్తే మా సెంటర్ అడ్రస్ ఇస్తాను, తిలక్ నగర్లో ఉంది. సెంటర్కి రండి. ఒక్కరోజు మేము ఫ్రీగా ఈ బ్రేక్ఫాస్ట్, మీరు ఇందాక తాకిన అఫ్రెష్ ప్లస్ దాని తర్వాత వచ్చే బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా ఇస్తాం. కాకపోతే 8 గంటల ముందు రావాలి. 8 గంటల ముందుకు వస్తే ఈ అఫ్రెష్ ఈ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇచ్చి మీ బాడీ అనాలిసిస్ చేసి, ఇక్కడ ఆల్రెడీ వెయింగ్ మిషన్ తెచ్చాం, బాడీ అనాలిసిస్ చేసే మిషన్ లోపల పెట్టాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, లేదా రేపు వస్తాం సార్ తిలక్ నగర్కి, ఇక్కడే కదా పక్కనే కదా 3 కిలోమీటర్లు అంటే మీరు అక్కడికి రావచ్చు. 8 గంటల లోపల వస్తే మీకు ఈ అఫ్రెష్ ఈ డ్రింకు ప్లస్ బాడీ అనాలిసిస్ చేసి తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా హెల్త్ కావాలి, నా బాడీని నేను కాపాడుకుంటాను, నాకేం పెద్ద ఇష్యూ కాదు, నేను డబ్బుల గురించి ఆలోచించేవాడిని కాదు, సరే ఇంత డబ్బు నేను హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందని అనుకుంటే తర్వాత మీరు ప్రొసీడ్ చేయండి. 100%. లేకపోతే అఫ్రెష్ తాగి ఆ రోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినేసి థ్యాంక్ యూ సార్ మమ్మల్ని పిలిచినందుకని చెప్పండి, మేము కూడా థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే ఒకళ్ళని మేము చూపించాం, బాబు మీ బాడీ ఇలా ఉంది, మీ బాడీ అనాలిసిస్ ఇలా ఉంది, మీరు ఇది తాగితే మంచి అవుతుంది అని మేము చెప్తాం. మీరు వింటే సంతోషమే, వినకపోయినా సంతోషమే, వచ్చినా సంతోషమే, లేదు సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నా సంతోషమే. ఇది మా ప్రయత్నం. ఎందుకంటే మేము ఈ కమ్యూనిటీ సెంటర్లో ఏదైతే మేము హెల్త్లో బాగు చేసుకున్నామో, మేము ఏదైతే బాగుపడ్డామో, మా హెల్త్ బాగుందో, మా కమ్యూనిటీలో ఒకటే మాట చెప్తారు, మీరు 10 మందికి చెప్పండి. ఆ 10 మంది తీసుకుంటారా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు ఇక్కడికి వస్తారా, ఈ న్యూట్రిషన్ తాగుతారా, వాళ్ళు హెల్త్ బాగా చేసుకుంటారా, మన చేతిలో లేదు, అది వాళ్ళ చేతిలో ఉంది. మన పని ఏంటి,
10 మందికి చెప్పడం. అందుకని ఈరోజు ప్రోగ్రామ్ చేశాను. థ్యాంక్ యూ జగన్మోహన్ రావు గారు. మీరు మా మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చి మాకు వెల్నెస్ టాక్ ఇచ్చారు. అలాగే శ్యామల గారు, వేదవతి గారు, అండ్ యాదగిరి గారు అయితే నేను ఇంత సూపర్గా చెప్తారని అనుకోలేదు. వండర్ఫుల్. దీన్నే అంటారు చుప్పారుస్తుం అంటారు హిందీలో. చుప్పారుస్తుం ఆయన బాగా చెప్పారు. శ్రీదేవి కోర్స్, శ్రీదేవి గణేష్ మీ అందరికీ ఒక కార్డు ఇచ్చి ఉంటారు, బ్లూ కార్డు. అందులో శ్రీదేవి గణేష్ నెంబరు, నా నెంబర్ ఉంటుంది. మీరు రేపు పొద్దున ఫోన్ చేయొచ్చు, ఒక నెల తర్వాత ఫోన్ చేయొచ్చు, లేదా ఇప్పుడే కొంచెంసేపు అయిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 9 తర్వాత ఫోన్ చేయండి. ఎందుకంటే మేము ఫోన్లు ఎత్తాం, ఇప్పుడు పాటలు పాడుకోవాలి. 9 గంటల తర్వాత మీరు ఫోన్ చేయండి, మేము డీటెయిల్స్ అన్నీ చెప్తాము. సెంటర్కి వచ్చారంటే మీకు ఫర్దర్గా ఏం చేయాలో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా దైవజ్ఞ శర్మ గారిని స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. నేను ఈ త్యాగరాయ గాన సభలో ఫస్ట్ ప్రోగ్రాం ఒక 4 ఏళ్ల క్రితం చేశాను. ఆ రోజు నుంచి ప్రతి ప్రోగ్రాంలో నేను ఇక్కడ ప్రోగ్రాం పెట్టగానే ఆ దేవుడు ఈయనను పంపిస్తాడా లేకపోతే ఈయన దేవుడి దగ్గర చెప్పి వస్తాడో తెలియదు, కానీ నా ప్రోగ్రామ్కి ఈయన డెఫినెట్గా అటెండెన్స్ ఇస్తారు. సో అది ఒక మంచి సూచకం, శుభ సూచకం అంటారు కదా. అలా గురుగారు మాకు ఎప్పుడూ వచ్చి ఆశీర్వాదం చేస్తారు. అలాగే ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి 2 ముక్కలు మీరు ఆశీర్వాదం ఇస్తే అంతకంటే మేము ధన్యులు అయిపోతాం సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మీరు ఒక్కటే ఇది చేసుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇది అర్థం చేసుకుంటారు. ఏంటంటే అది జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడడం, దాన్ని క్యూర్ చేసుకోవడం అనేది ఈ కాన్సెప్ట్ అది. ఓకే, చాలాసేపు శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలనే భావనతో గౌరవ పెద్దలు గణేష్ గారు, పెద్దలు జగన్మోహన్ రావు గారు, మరొక పోలీసు ఉన్నతాధికారి వారు, చిరంజీవులు, మా సోదరీమణులు వీళ్ళందరూ కలిసి విశ్వ కళ్యాణాన్ని అపేక్షించి ఒక మంచి కార్యక్రమం పెట్టిండ్రు. ముందుగా మా గణేష్ గారికి చప్పట్టు కొట్టాలి. ఈ గణేష్ కూడా పెట్టాలి, ఆ గణేష్ కూడా పెట్టాలి. ఎందుకంటే 33 కోట్ల దేవతకు ముందుగా ఆరాధించే గణపతి ఏం పెట్ట 33 కోట్ల దేవతకు ముందుగా ఆరాధించేది సోదరి మా ఉషా, వీళ్ళందరూ కూడా. కాబట్టి సోదరికి దండం పెట్టాలి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక మ్యూజికల్ ఈవెంట్ కార్యక్రమంలో ఒక ఔషధం యొక్క పరిపూర్ణమైనటువంటి ఆధిక్యతను, దాని యొక్క వాడకాన్ని, ఉపయోగాన్ని విశదీకరించినటువంటి వీళ్ళందరినీ స్వయంగా అనుభవించిన వాళ్ళు. ఎందుకంటే పొట్ట రావటం ఈజీ, పోవటం కష్టం. ఏం గణేష్? నాకు 71, నేను వాళ్ళని నాకు అంటే చిన్న ఉదాహరణ ఒక మాట చెప్పి ముగిస్తా. తర్వాత పాటలు అవి ఉన్నాయి, ఒక పాట విందామని వచ్చా. నేను నాన్న అంటే ఒక 30 ఏళ్ళ నుంచి నేను 56 కిలోలే బేట. 57 కాలేదు, 55 కాలేదు. దానికి ఒకటి ఏంటంటే జెఫ్రీ ఆర్చర్ గొప్ప మాట అన్నాడు గణేష్ గారు, 5 రొట్టెలు తినే సామర్థ్యం ఉంటే 4 తినండి. ఎప్పటి వరకు? 50 లోపు వరకు. 50 తర్వాత 4ను 3 చేయండి. 50 నుంచి 60 తర్వాత 60 నుంచి చివరి వరకు 2 తినమనుడు. అంటే ఇంత భాగం ఖాళీ ఉండాలి. రెండవది, అవమానాన్ని మర్చిపోవాలి, సత్కారాన్ని మర్చిపోవాలి, మనసును ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రాగద్వేషం గణేష్ గారు, నేను ఆయనతో గొడవ పడ్డా, ఏదో పోన్లే పెద్ద ఆయన అనుకుంటే అయిపోతుంది. అదే నెమరేస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది. తోటి కోడల్లో గొడవ వస్తే ఒక కోడలు వెనక్కి రావాలి, ఒక మెట్టు దిగాలి, లేకుంటే గొడవ అయితే కార్గిల్ వారు అవుతుంది. కాబట్టి ఆ నిష్క్రమించే స్వభావాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలి. ఇవాళ నేను కూడా గ్లాస్ మొత్తం సాధారణంగా అంత పెద్ద గ్లాసు నా వెయిట్ కంటే ఆ గ్లాస్ వెయిట్ ఎక్కువ ఉన్నది. ఏం గణేష్? మా అమ్మాయి మా చెల్లెలు ఇంత నిండా ఇచ్చింది, వేడిగా ఉంది, అయినా కూడా చిన్న ఒక డ్రాప్ కూడా వదలకుండా ఉషా తాగా. భగవంతుదయ, ఈ ఔషధం పనిచేయాలి, ఈ పాట పనిచేయాలి. చివరిగా ఒక మాట, దేనికైనా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అవసరం. గణేష్ అనే పేరు పెట్టడంలో ఔచిత్యం ఉంది. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడు కూడా గణపతిని ప్రార్థన చేశాక యుద్ధానికి ప్రయాణం చేశాడు. అది గణపతి యొక్క గొప్పతనం. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అలాంటి వినాయకుని యొక్క ఆశీర్వాదం, అభినందన ఉండాలని కోరుకుంటూ, పెద్దలందరూ కూడా ప్రభుత్వాల్లో ఉన్నతాధికారులుగా ఉండి, ముఖ్యంగా వారి పేరు సార్ గురుగారి పేరు పెద్దలు యాదగిరి గారు ఇవాళ చాలా ధైర్యంగా, నాకు చాలా సంతోషం ఏంటంటే రిటైర్ అయినాక క్లబ్కో పబ్కో పోకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్ రావడం గొప్ప.
వారానికి అది ఎవరైనా కూడా. అందుకే ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. గణేష్ గారు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. భగవంతుడా అనాయాస మరణం రావాలి. ఎందుకంటే మూలకు పడి ఏండ్ల తరబడి యశోదాలను కిమ్స్లో ఉండి వాళ్ళను బాధపెట్టి ఎప్పుడు పోతాడా వీడు అనే స్థితిలో మనం ఉండొద్దు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నా స్వాధీనంలో ఉండాలి. భగవంతుడు పిలుపు రాగానే వెళ్ళిపోవాలి. అలాంటి పిలుపు రాగానే వెళ్ళిపోయే శక్తి ఈ ఔషధానికి ఉంది. కొట్టాలి ఔషధానికి సపోర్ట్. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం చేసేటువంటి పెద్దలు గణేష్ గారికి, గురువు గారి పేరు పెద్దలు జగన్మోహన్ రావు గారికి, నీ పేరేం పెట్టా మొత్తం, శ్రీదేవి గారు, శ్యామల గారు, వేదవతి, వీళ్ళంతా చిన్నపిల్లలు, వీళ్ళందరికీ ఈ మూర్తిత్రయాన్ని అభినందిస్తూ మీ అందరికీ సంధానకర్తగా ఉన్నటువంటి మరొక శాస్త్రీయ విద్వాంసురాలు, నేనెంత సన్నగా ఉన్నానో మా ఉష కూడా అప్పటి నుంచి అంతే సన్నగా ఉంది. ఇదా ఉష నా కళ్ళ ముందు పెట్టినండి. నారాయణ రెడ్డి గారి సత్కార సభలో ఉషను నేను అభినందించా. ఉష, నీకు శాస్త్రీయ సంగీతంలో నువ్వు మేటి, ఇవాళ ఆధునిక సంగీతంలో కూడా కరవోకేలో సంపాదించినటువంటి ఉషాను గణేష్ యాజమాన్యాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.